ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేమంతా సిద్ధం పర్యటనలో ఎంతోమంది నిస్సహాయాలు కలుస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఆపన్న హస్తం అందిస్తూ ఆయన వెళ్తున్నారు. ఆయన అందించే సాయంతో ఆ కుటుంబాలు కూడా చిరునవ్వు చిందిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడంతో వాళ్ళంతా కూడా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా మడపాం టోల్గేట్ దగ్గర కొంతమంది బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. వాళ్ళకి ఏం చెప్పారు, వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇచ్చారు, వీళ్ళు ఏం కోరారు, వివరాలన్నీ తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఇక్కడ కలిశారు కదా, ఏమన్నారు, ఏం చెప్పారు మీరు? మేము పర్లాము గ్రామం సార్, నర్సంపేట నియోజకవర్గం జలమూరు మండలం నుండి వచ్చాము. మా పాపకి డమ్ అండ్ డఫ్, పుట్టుకతోటి చెవుడు మోగి ఇంతకుముందు ఆపరేషన్ చేయించాము. ఆ మిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ మధ్యన కొత్త మిషన్ కోసం అని చెప్పేసి అప్లై చేస్తే సార్ని కలిసాము. ఇప్పుడు ఈ మిషన్ కోసం అని 6 lakhs అవుద్దని చెప్పేసి మాకు ఎస్టిమేషన్ ఇచ్చారు హైదరాబాద్ ఈఎన్టీ హాస్పిటల్లో. ఇప్పుడు సార్ని మేము మీట్ అవ్వడం వల్ల సార్ ఏమన్నారంటే యాజ్ పాసిబుల్ యాజ్ తొందరగా మేము ఇది అనేది క్లియర్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్కి పంపించి మేము ఇది 1.5 hourలో మీకు కాల్ వచ్చి మీకు రెక్టిఫై చేసే విధంగా నేను చేస్తానని చెప్పేసి మాకు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు భరోసా ఇవ్వడం జరిగింది. నువ్వు కలిసావు కదా, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు జగన్ గారిని ఏం అడిగావు, ఆయన ఏం చెప్పారు? ముఖ్యమంత్రి జగన్ గారికి నమస్కారం అయ్యా. నాకు ఒక బండి సైకిల్ మోటార్ బండి కావాలి. మాకు నడవలేని పరిస్థితి ఉన్నాను. మాది ఒడ్డినవలస సార్, ఒడ్డినవలస నోకరాజు. నువ్వేం అడిగావు జగన్మోహన్ గారు? ఈ బండి అడిగినా. ఏం బండి? మోటార్ సైకిల్. నీకు దేనికోసం, ఏంటి పర్పస్, నువ్వేం చేస్తుంటావు? నడలేక ఉంటున్నా అనేసి, అక్కడికి వెళ్ళలేను అనేసి అడిగినాను జగన్ గారికి. ఇస్తానన్నారు. మేము వచ్చాక నేను ఇస్తాము, నేను అప్లై చేస్తాము అని అన్నారు. మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారండి? ఈరోజు కలిశారు, ఎందుకు కలిశారు, జగన్ గారు ఏమన్నారు? సార్, మాది నర్సంపేట నియోజకవర్గం జలమూరు మండలం చల్లమణిపేట గ్రామం. మా అబ్బాయికి పుట్టుకతోనే హైపోస్పాడియస్ అనే ప్రాబ్లం ఉంది. దాన్ని ఏంటంటే 3 సర్జరీల వైజ్గా చేయించమన్నారు. సంవత్సరంకి ఒక సర్జరీ. ఇప్పుడు నేను అప్పులు చేసి ఒక సర్జరీయే చేయించగలిగాను. మిగతా 2 సర్జరీలు చేయించడానికి నా దగ్గర అంత స్తోమత లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాను, అర్థించుకున్నాను, నా ప్రాబ్లం విన్నవించుకున్నాను. ఆయన ఏంటంటే వెంటనే రెస్పాండ్ అయ్యి మీ అబ్బాయికి 2 సర్జరీలు చేసే బాధ్యత నాదని ఆయన పూనుకున్నారు. నాకు 2 సర్జరీలు ఆయన చేయగలిగితే నాకు దేవుడు ఆయనని కోరుకుంటున్నాను. చెప్పమ్మా, నీకు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసావు కదా, ఎలా రిసీవ్ చేసుకున్నారు, నీకేమనిపించింది? ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఇంత చక్కగా రిసీవ్ చేసుకుంటారని నువ్వు అనుకున్నావా? ఏం జరిగింది? నేను అడిగాను సార్, చాలా బాగా అడిగాను. ఆయనకి నాకు అన్నయ్యలాగా నా కొడుకు మేలు చేస్తాడని అనుకుంటున్నాను. నేను నాకు మేలు చేస్తే, నా కొడుకు బతికిస్తే అతనే నా అన్నయ్య అనేసి నేను భావిస్తాను సార్. ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీరు చెప్తే ఆయన ఎలా అర్థం చేసుకున్నారు? మిమ్మల్ని ఎంత ఆత్మీయంగా ఆయన స్పందించిన పరిస్థితి? చేస్తాను అన్నారు సార్. అంత చిరునవ్వుతో నాకు చాలా తల మీద చెయ్యి కూడా వేసి, నీ కొడుకు ఏం బాధ్యత లేదమ్మా, నేను చేస్తాను అన్నట్టు మాట్లాడారు సార్. ఏమనిపించింది అంత ఆత్మీయంగా మిమ్మల్ని? ఎట్లా ఆయన రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంది? ఆయన మా సొంత అన్నదమ్ముడైనా అలా రెస్పాండ్ అవ్వరేమో, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము వెంటనే మేము ఇచ్చే పేపర్లు తీసుకొని నా పక్కన డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చూస్తారని అనుకుని మీ అబ్బాయికి ఏ ఇబ్బంది లేదనుకుని ఒక అన్నగా ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అడుగడుగున నిస్సహాయాలు కలుస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క నిస్సహాయాన్ని ఆయన ఒక ఆత్మీయ స్పర్శతో వాళ్ళందరికీ కూడాను నేను భరోసాగా ఉంటాను, మీ కుటుంబానికి మేలు చేస్తాను, మీ పిల్లల ఆరోగ్యాన్ని నేను కుదుటపరుస్తానని భరోసా ఇస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాకు అడుగడుగున కనిపిస్తుంది. వీడియో శ్రీస్వత సాక్షి టీవీ శ్రీకాకుళం జిల్లా నుంచి.